వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. విజయనగరం జిల్లా బొండ్లపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. 5 ఏళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఎన్నికలవి మోసగాళ్లు మళ్ళా వస్తారు, రకరకాల మాయమాటలు చెప్తారు. కానీ ఒక్కసారి గతాన్ని మీరు నెమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1986లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఆ రోజు సమాన హక్కు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పిచ్చాడు. చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మళ్లీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మాది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రైతు బజారు లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 14 నుంచి మీరు ఒకసారి చూస్తే కడాన ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి, అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆరోజు డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ అన్ని పరిణామాల వల్ల 5 సంవత్సరాల రాష్ట్రంలో 50% మహిళలపైన దాడులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చింది. 80% మహిళలు అదృశ్యమైపోయే కేసులు పెరిగిపోయినాయి. మిస్సింగ్ కేసులు ఎక్కువ పెరిగిపోయినాయి. 50% పెరిగాయి. మహిళలపైన వేధింపులు పెరిగాయి. లైంగిక వేధింపులు 32% పెరిగాయి. దాడులు 32% పెరిగాయి. కడాన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు. ఈ రోజు నేను ఆలోచించడం, భవిష్యత్తులో బాధుడు లేని సంక్షేమమే మా విధానం. పన్నులు తగ్గిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, మీ ఆదాయాన్ని పెంచుతాం. అది ఏ విధంగా చేస్తాం కూడా నేను చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే, లేకుంటే డబ్బులు పంచితే అది సస్టైనబిలిటీ ఉంటుందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మగవాళ్లు గాని ప్రతిరోజు ఇంట్లో అప్పు తీసుకొచ్చి పొలాలు తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే తిరిగి పే చేసే శక్తి లేకపోతే ఏమవుతుంది? దివాలా తీస్తారా లేదా అని అడుగుతున్నా. అదే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం
తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలవరం కాలువలు ఇక్కడికి వచ్చి గజపతి నగరంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, రైతులకు ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, తద్వారా మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. ఒక పరిశ్రమ వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మాకు అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్. అప్పలనరసింహ గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్. ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని మాకు చాలా ట్రై చేశారు సార్ 2 సంవత్సరాల నుంచి. ఒక్క నిమిషం ఏమమ్మా? 2 సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు డీసెంట్ గా కూడా పేర్లు మార్చేశారు సార్. మాకు మక్కు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు కూడా చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం నీ పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి, మేడిశెట్టి సుబ్బలక్ష్మి సార్. సుబ్బలక్ష్మి గారు ఒక బాధ. అవును సార్. భూమి మీదేనమ్మది? మాదేనండి. మా మామయ్య గారు సంపాదించిందండి. మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి మరి రోడ్ పాయింట్ సార్ రికార్డులు మార్చేశారా? మార్చేశారు సార్. పేర్లు మార్చేశారండి, అన్ని మార్చేశారు. డీసెంట్ గా వారం రోజుల క్రితం మాది పొలం దున్నేశారండి. దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారండి వారం రోజుల నుండి. ఈలాగా మళ్ళీ 3 రోజుల క్రితం దున్నేసాక పోల్సేస్తారు సార్. 3 రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్నే హాస్పిటల్ నుండి వచ్చాం సార్. మాకు నిన్నే తెలిసింది సార్. మాకు మీరే న్యాయం చేసి నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను సార్. ధైర్యంగా ఉండు సుబ్బలక్ష్మి గారు. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మళ్ళా కూటమి రావాలి. ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలి, ఎంపీగా అప్పలనాయుడు కావాలి. అదే మరి కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చినప్పుడు నేను చెప్తున్నా, మీ భూమి మీకు ఇప్పించడమే కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు కూడా బొక్కలో వేస్తా, వదిలిపెట్టను. నా పేరు పైట్రోజ్ అండి. మా నాన్న పీతల రామ్ అండి. తెలుగుదేశం పార్టీ 48 సంవత్సరాల కానించి ఆ పార్టీలే ఉంటుందండి. మా ఇంటికి దారి ఎల్లీకంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడి చేసి ఎలుగెట్టేశారండి. కంచేసి 45 సంవత్సరాల కానించి తెలుగుదేశం పార్టీలో ఉందన్న ఉద్దేశంగా ఇప్పుడు గతగా 4 సంవత్సరాల కానించి అదే ఇబ్బందులు పెడతానండి. రక్తాలు వచ్చినట్టు కొట్టారండి. ఇంటింటికి వచ్చి మరీ కొట్టారండి. ఊరు మొత్తం అంతా మా నాన్న కొట్టారండి. మా నాన్న ఒక్కడే తెలుగుదేశం పార్టీ అండి. మాకు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చాం, మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కి ఇచ్చాం. ఎక్కడిచ్చినా మాకు స్పందన దొరకలేదండి. మాకు మీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. అప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది, నాకు నిరుద్యోగ భృతి వచ్చింది. తర్వాత మీరు పరిపాలనలో లేనప్పుడు మాకు మా నాన్నగారు పెన్షన్ తీస్తారు. 5 సంవత్సరాలు అయింది, అప్లై చేసినా వచ్చేది కాదు. నాకు నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ పరిపాలనలోకి వస్తే మా నాన్నగారికి పెన్షన్ వస్తుందని, నాకు నిరుద్యోగ భృతి వస్తుందని, ఏదైనా జాబ్ వస్తుందని, నేను మా ఫ్యామిలీని మళ్ళీ మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ రావాలి, మా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీ రావాలి అని కోరుకుంటున్నాను. నా ఓటు ఎప్పుడూ తెలుగుదేశానికే అని నేను కోరుకుంటున్నాను. నా పేరు నాగేశ్వరి. మాది తమటాడ గ్రామం అండి. హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ మాది. మా గ్రామంలోని చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి సార్. ఊరు చిన్నదే కానీ దౌర్జన్యాలకి చాలా పెద్దపీట వేసిన గ్రామం సార్. అలాంటి గ్రామంలోంచి మేము 10 మందివి టీడీపీ తరఫున వస్తున్నామండి. వచ్చి మీకు మేము అండగా ఉంటాము, మాకు మీరు అండగా ఉంటామని మీరు హామీ ఇస్తే మన శ్రీనివాస్ గారికి అప్పలనాయుడు గారికి ఓటేసి అఖండ విజయాన్ని చేకూరుస్తాం సార్. నేను ఒకటే హామీ ఇస్తున్నానమ్మా, మీరు అధైర్యపడద్దండి, గట్టిగా ఉండండి, మీకు అండగా పార్టీ ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస్ అప్పలనాయుడు ఇద్దరు కూడా మీకు అండగా ఉంటారు. మళ్ళీ నేను వస్తానే తప్పకుండా న్యాయం జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి. ఇండస్ట్రీస్ ఈ యొక్క గజపతి నగరానికి ఈ విజయనగరం బ్యాక్వర్డ్ ఏరియా తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.